వారాహి ఈ పేరును మనం ఎక్కువగా వింటూ ఉన్నాం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు లేరు అని చెప్పుకోవచ్చు. దానికి కారణం కూడా లేకపోలేదు. మన డిప్యూటీ సీఎం సినీ నటులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తన ఎలక్షన్ టైంలో ఎన్నికల రథానికి వారాహి అని పేరు పెట్టడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆయన 11 రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్షను కూడా చేపట్టారు. ఏపీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించారు. దీనిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఆ అమ్మ తన చెయ్యి పట్టుకున్న వారిని ఎంతటి ఉన్నత స్థానానికైనా తీసుకెళ్తుంది అని. ఇక మనం ఈరోజు టాపిక్లోకి వెళితే వారాహి. అసలు ఈ వారాహి అమ్మవారు ఎవరు? వారాహి అమ్మవారికి వరాహస్వామికి ఉన్న సంబంధం ఏమిటి? వారాహి నవరాత్రులు, వారాహి పూజ ఎవరన్నా చేయవచ్చా అనే విషయం తెలుసుకుందాం. వారాహి అమ్మవారు ఎవరు అన్న ప్రశ్న మనందరికీ కలుగుతున్నదే. ఆదిపరాశక్తి నుండి 7 స్వరూపాలు ఉద్భవించాయి. వీటిని సప్తమాతృకలు అంటారు. అవి బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, చాముండి, మహాలక్ష్మి. ఇలా 7 స్వరూపాలు వచ్చాయి. ఈ సప్తమాతృకల్లో ఒకరే మన వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారి గురించి మన పురాణాలు, గ్రంథాలు కూడా చెప్తున్నాయి. బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో అనగా లలితాదేవి చరిత్రలో అమ్మవారు భండాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఆవిర్భవించారు. అప్పుడు అమ్మవారి హృదయంలో నుంచి బాలా త్రిపుర సుందరీదేవి, అమ్మవారి బుద్ధిశక్తి నుంచి శ్యామలాదేవి ఉద్భవించారు. అలాగే అమ్మవారి అహం అనే ప్రజ్ఞ నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. అప్పుడు అమ్మవారికి కిరిచక్రం అనే రథాన్నిచ్చి సైన్యాధ్యక్షురాలిగా చేయగా విషంగుడు అనే రాక్షసుని సంహరిస్తారు. దీనినే మనం లలితా సహస్రనామంలో విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అని చదువుకుంటాం. ఈ వారాహి అమ్మవారు హలాన్ని, ముసలాన్ని ధరిస్తారు. హలము అంటే నాగలి అని అర్థం, ముసలము అంటే రోకలి అని అర్థం. ఇక వారాహి అమ్మవారికి వరాహస్వామికి ఉన్న సంబంధం ఏమిటి? పూర్వం హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను భూదేవిని చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అతని వారాహి అమ్మవారి కోసం ఘోరమైన తపస్సు చేసి అమ్మవారి ప్రసన్నం పొందుతాడు. అమ్మవారిని అమరత్వం కావాలని అని కోరగా అమ్మవారు ఒప్పుకోదు. అప్పుడు తెలివిగా ఆలోచించిన హిరణ్యాక్షుడు, నీవు తప్ప నన్నెవరూ సంహరించడానికి లేదు, అలాగే నేను నీ భక్తుణ్ణి కాబట్టి నీవు కూడా నన్ను సంహరించకూడదు అని అంటాడు. అమ్మవారు అలాగే అని ఒప్పుకుంటుంది. ఈ వరాన్ని అండగా చూసుకున్న హిరణ్యాక్షుడు ప్రజలందరినీ ఎన్నో బాధలు పెడుతూ కష్టాలు పెడుతూ ఉంటాడు. అలా ప్రజలు పడుతున్న బాధలు చూడలేక వారాహి అమ్మవారు వరాహస్వామిలాగా వచ్చి ఈ హిరణ్యాక్షుడిని సంహరిస్తుంది. ఈ హిరణ్యాక్షుడు ఎవరో కాదు, భక్త ప్రహ్లాదుని తండ్రి అయిన హిరణ్యకశిపుడి సొంత సోదరుడు. అంతేకాకుండా మత్స్య పురాణంలో శివుని స్వేదం నుంచి అంధకాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు. ఈ అంధకాసురుడు రాక్షసులందరికీ అధిపతి అయి దేవతలందరినీ హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు శివుడు అంధకాసురుని సంహరించడానికి పార్వతీదేవిలో ఉన్న వారాహి అమ్మవారిని స్మరిస్తాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు వారాహి ఎవరో కాదు, పార్వతీదేవి అంశ అని. అంతేకాకుండా వామన పురాణంలో సప్తమాతృకలను దుర్గా అమ్మవారు చండికా రూపంలో పుట్టించినట్లుగా తెలుస్తుంది. అందులో చండికా అమ్మవారి వీపు భాగం నుండి వారాహి అమ్మవారు ఉద్భవించారు. ఎలా అయితే పార్వతీదేవి నుండి సప్తమాతృకలు ఉద్భవించారో అలాగే శివుని నుండి అష్టభైరవులు కూడా ఉద్భవించారు. ఈ అష్టభైరవులలో ఉన్మత్త భైరవుని భార్యే మన వారాహి అమ్మవారు. ఇక వారాహి అమ్మవారి నవరాత్రులు, వారాహి పూజ ఎవరైనా చేయవచ్చా? ఎంతో శక్తివంతమైన అమ్మవారు వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారి ఆలయాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి. అయితే ఈ ఆలయాలలో దర్శనం కూడా ఎక్కువగా రాత్రిపూటే ఉంటుంది. అది కూడా 2 లేక 3 గంటలు మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఆ మిగతా సమయంలో అమ్మవారు గ్రామ సంచారం చేసి దుష్టశక్తులను సంహరిస్తుంది అని అంటారు. ఈ వారాహి అమ్మవారి సౌమ్య రూపాన్ని ఎవరైనా కూడా పూజించవచ్చు. ఒక లేగదూడను ఎలా అయితే ఆవు కాపాడుతుందో అలాగే అమ్మవారు తన భక్తులను కాపాడుతుంది అని వాడుక. ఆర్తానాం శుభదాత్రి దూర్తానాం అతి దూర అని అంటారు. అనగా ఆర్తులకు శుభాన్నిచ్చే తల్లి, దూర్తులకు అనగా విపరీతమైన అహంకారం ఉండి ఈర్ష్య, ద్వేషం, అసూయ అలాంటి వాటితో ఉన్నవారిని అమ్మవారు దగ్గరకు కూడా రానివ్వరట. కనుక ఈ వారాహి పూజ ఎవరు చేయాలి అని మనం అనుకుంటే సరిపోదు. ఆ అమ్మవారి ఆజ్ఞ, అనుగ్రహం ఉంటేనే ఎవరైనా కూడా ఆ పూజను చేయగలరు. భక్తితో, నిస్వార్థంతో పూజించగలిగితే తద్వారా కష్టాలు తొలగుతాయి. అందరికీ శ్రీ వారాహి అమ్మవారి అనుగ్రహ సిద్ధిరస్తు.